సో డియర్ ఫ్రెండ్స్, మనకు ఈవీఎస్ పెడగాజీకి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ ఇవి. ఫస్ట్ బిట్, పరిసరాల విజ్ఞానంలో గల ఇతివృత్తాలు ఎన్ని, అంటే ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఈవీఎస్ లోపల అనేది ఫస్ట్ బిట్. ఫస్ట్ ఆన్సర్ 4th, సెకండ్ 6, థర్డ్ 8, 4 10. సో దయచేసి మీరు నెంబర్ వేసుకోండి, 1 to 6 అట్లా వేసుకోండి. 2 పేపర్స్ చేద్దాం. సో మీ ఆన్సర్ పెట్టుకోండి, మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఆన్సర్స్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ బిట్ మరొకసారి రిపీట్ చేస్తున్నాం. పరిసరాల విజ్ఞానంలో గల ఇతివృత్తాల సంఖ్య ఎంత? ఈవీఎస్లో హౌ మెనీ థీమ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఈవీఎస్? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ 4, సెకండ్ ఆన్సర్ 6, థర్డ్ ఆన్సర్ ఈజ్ 8, ఫోర్త్ వన్ 10. సెకండ్ బిట్, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, పర్యావరణ విద్యలను సమ్మిళితంగా ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానంగా బోధించాలని తెలిపింది. విచ్ వన్ సజెస్టెడ్ టు టీచ్ యాజ్ ఇంక్లూజివ్ social studies, science and environmental education should be taught for the children inclusively? Which one suggested as a EVS? So first one NEP 2020, second one NEP 1986, third one NCF 2005, fourth one NCF 2023. సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, పర్యావరణ విద్యలను సమ్మిళితంగా ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానంగా ఈవీఎస్గా బోధించాలని తెలిపింది. ఒకటి ఎన్ఈపి 2020, సెకండ్ వన్ ఎన్ఈపి 1986, థర్డ్ వన్ ఎన్సిఎఫ్ 2005, ఫోర్త్ వన్ ఎన్సిఎఫ్ 2023. క్రింది వాటిలో ప్రక్రియ నైపుణ్యాలు ఇవి. 1 పరిశీలించడం, 2 ప్రశ్నించడం, 3 పరికల్పనలు చేయడం. ఫోర్త్ వన్ 1 to 3, పై 1 to 3 అన్నాడు. సో విచ్ వన్ ఆర్ ప్రాసెస్ స్కిల్స్? ఫస్ట్ వన్ అబ్జర్వేషన్, సెకండ్ వన్ క్వశ్చనింగ్, థర్డ్ వన్ హైపోథసైజింగ్, ఫోర్త్ వన్ 1 to 3. నెక్స్ట్ బిట్, పరిసరాల విజ్ఞానం బోధించడం ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఏంటి? బై టీచింగ్ ఈవీఎస్, విచ్ అకాడమిక్ స్టాండర్డ్స్ వీ హ్యావ్ టు అచీవ్ ఇన్ ద చిల్డ్రన్? పరిసరాల విజ్ఞానం బోధించడం ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఏమిటి? 1 విషయావగాహన, 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, సెకండ్ వన్ ప్రశ్నించడం, పరికల్పన చేయడం, క్వశ్చనింగ్ అండ్ హైపోథసైజింగ్, థర్డ్ వన్ 3 ప్రయోగాలు, క్షేత్ర పర్యటన, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్, ఫోర్త్ వన్ 1 to 3, పై 3. సో నెక్స్ట్ బిట్, విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించిన వాటిని పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచేది. సో ఇన్ విచ్ వి విల్ ప్రిజర్వ్? సో చిల్డ్రన్ యాక్టివిటీస్ ఆర్ వాట్ దే హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించిన వాటిని పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచేది. ఫస్ట్ వన్ అనెక్డోటల్ రికార్డ్, సెకండ్ వన్ పోర్ట్ఫోలియో, 3 ప్రోగ్రెస్ రికార్డ్, 4 చిల్డ్రన్స్ డైరీ. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించిన వాటిని పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచేది. 1 అనెక్డోటల్ రికార్డ్, సెకండ్ వన్ పోర్ట్ఫోలియో, 3 ప్రోగ్రెస్ రికార్డ్, 4 పిల్లల డైరీ. పిల్లల అభ్యసనం ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది? 1 వినడం ద్వారా, 2 చూడడం ద్వారా, 3 స్పర్శ ద్వారా, 4 బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించినప్పుడు. వెన్ మోర్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్? ఫస్ట్ వన్ బై లిజనింగ్, బై సీయింగ్, బై టచింగ్, ఫోర్త్ వన్ వెన్ ద చిల్డ్రన్ యూస్ మల్టిపుల్ సెన్స్ ఆర్గాన్స్. సో దయచేసి ఇది దీనికి సంబంధించింది. బహుశా మళ్ళొకసారి మీరు ఆల్రెడీ ఆన్సర్స్ పెట్టుకునే ఉండొచ్చు. పరిసరాల విజ్ఞానంలో గల ఇతివృత్తాల సంఖ్య ఎంత అంటే సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6th వన్ ఇక్కడ చూడండి, థీమ్స్ ఏమేమి ఉన్నాయి అని అక్కడ తీసుకుంటే, ఫస్ట్ తీసుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, తర్వాత సెకండ్ ఫుడ్, థర్డ్ వన్ షెల్టర్, ఫోర్త్ వన్ వాటర్, ఫిఫ్త్ వన్ ట్రావెల్, 6th వన్ థింగ్స్ వి మేక్ అండ్ డూ, అంటే కుటుంబము, స్నేహితులు. 2వది ఆహారము, 3 నివాసము, 4 నీరు, తర్వాత ప్రయాణము 5, 6 థింగ్స్ వి మేక్ అండ్ డూ, మనం చేసే పనులు, చేసే వస్తువులు. తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లోపల 4 సబ్ థీమ్స్ ఉన్నాయి. 1 రిలేషన్షిప్స్, 2 వర్క్ అండ్ ప్లే, 3 ఎనిమల్స్, 4 ప్లాంట్స్. వీటిని సబ్ థీమ్స్ అంటారు. సో మిగతా అన్నీ కూడా 6 థీమ్స్ ఉంటాయి. దీనికి ఆన్సర్ ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా సాంఘిక, సామాన్య శాస్త్ర, పర్యావరణ విద్యలను సమ్మిళితంగా ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానంగా బోధించాల్సిన తెలిపింది ఎవరు అంటే NCF 2005. థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ప్రక్రియ నైపుణ్యాలు ఏవి? పరిశీలించడం, ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ఇవి 3 కూడా ప్రక్రియ నైపుణ్యాలే. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిసరాల విజ్ఞానం బోధించడం ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఏంటి?
ఒకటి విషయ అవగాహన, 2 ప్రశ్నించడం, పరికల్పన చేయడం, 3 ప్రయోగాలు, క్షేత్ర పర్యటన. ఈ 3 కూడా పరిసరాల విజ్ఞానం బోధించడం ద్వారా సాధించాల్సిన అకాడమిక్ స్టాండర్డ్సే. సో అందువల్ల 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 విద్యార్థులు చేసిన కృత్యాలు, సేకరించిన వాటిని పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచేది. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్ట్ఫోలియో. పిల్లల అభ్యసనంలో ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించినప్పుడు. సో ఇంకొక పేపర్కి వెళ్తున్నాం. ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం సబ్జెక్టును ఏ తరగతులకు మనం బోధించాలి? ఈవీఎస్ను ఏ క్లాసెస్కి బోధించాలి? ఫర్ విచ్ క్లాసెస్ వీ హ్యావ్ టు టీచ్ ఈవీఎస్? సో ఫస్ట్ వన్ క్లాస్ 1 and 2, సెకండ్ వన్ క్లాస్ 3 and 4, 3, 4, 5, థర్డ్ వన్ క్లాస్ 2, 3, 4, ఫోర్త్ వన్ క్లాస్ అంటే ఫోర్త్ వన్ 1 and 2 పైన చూపెట్టిన 1 and 2 అంటే క్లాస్ 1 and 2, 3 and 4, 4 and 5. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో జస్ట్ పికప్ చేసుకోండి. ఒక విద్యార్థి మొక్క పటం గీసి భాగాలను గుర్తించినాడు. ఏ లక్ష్యాన్ని మనం సాధించినట్టు అవుతుంది? 1 జ్ఞానాత్మక రంగం, 2 భావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం, 4, 1, 3. సో when children draw the plant diagram and labeled it. So which object we have achieved? Which domain objective? First one is cognitive, second one is affective, third one is psychomotor, fourth one 1 and 3. క్రింది వానిలో 3D రకం 3-dimensional బోధనోపకరణం ఏంది? విచ్ వన్ ఈజ్ ద 3-dimensional టీచింగ్ ఎయిడ్? ఫస్ట్ వన్ చార్ట్, సెకండ్ వన్ ఒకటి చార్ట్, రెండోది పటము, 3 ఫోటోగ్రాఫ్, ఫోర్త్ వన్ నమూనా మోడల్. విద్యార్థుల అభ్యసనంలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు తోడ్పడేది. విద్యార్థులు అభ్యసనంలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు తోడ్పడేది. యూనిట్ టెస్ట్, 2 ప్లేస్మెంట్ టెస్ట్, 3 సమ్మేటివ్ టెస్ట్, 4 దోష నిర్ధారణ రకం టెస్ట్. అంటే క్రింది వాటిలో ఏ పరీక్ష పిల్లలు ఏం డిఫికల్టీ ఫీల్ అవుతారని తెలుసుకోవడానికి తోడ్పడేది? ఒక యూనిట్ టెస్ట్, సెకండ్ ప్లేస్మెంట్ టెస్ట్, 3వది సమ్మేటివ్ టెస్ట్, 4వది డయాగ్నోస్టిక్ టెస్ట్. ఉపాధ్యాయుడికి ఆత్మవిశ్వాసంతో బోధించడానికి తోడ్పడేది. ఉపాధ్యాయుడికి ఒక పాఠ్యాంశాన్ని ఆత్మవిశ్వాసంతో బోధించడానికి తోడ్పడేది. 1 బోధనోపకరణాలు టీచింగ్ ఎయిడ్, 2వది చిల్డ్రన్స్ డిసిప్లిన్, 3వది పీరియడ్ పథకం, 3 యూనిట్ పథకం. విచ్ వన్ హెల్ప్స్ టీచర్ టు టీచ్ which gives self-confidence? For teacher, which gives self-confidence for teaching? One is teaching aid, second one is children discipline, third one is period plan, fourth one is unit plan. అదేవిధంగా పాఠ్యాంశ బోధనకు అతి ముఖ్యమైనది. పాఠ్యాంశ బోధనకు ఇక్కడ టీచింగ్ ఎయిడ్ కొంచెం లో అని ఇచ్చాడు, తప్పు. పాఠ్యాంశ బోధనకు అతి ముఖ్యమైనది 1 ఉపాధ్యాయుడు, 2 విద్యార్థి, 3 టెక్స్ట్ బుక్, 4 మూల్యాంకనం. అంటే టీచింగ్ ఎయిడ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. పాఠ్యాంశ బోధనకు అతి ముఖ్యమైనది. బోధనలో కాదు. బోధనలో అంటే వేరే భావం వస్తుంది, బోధనకు అంటే వేరే భావం వస్తుంది. బోధనకు అంటే ఒకటి, ఇక్కడ బోధనలో అని ఇచ్చారు తప్పుగా. అంటే యాక్చువల్ ఇక్కడ చిన్న అంటే బోధనకు అతి ముఖ్యమైనది 1 ఉపాధ్యాయుడు, 2 విద్యార్థి, 3 టెక్స్ట్ బుక్, 4 మూల్యాంకనం. బోధనకు. సో వీటికి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం ఆన్సర్స్. ప్రాథమిక స్థాయి లోపల పరిసరాల విజ్ఞానం బోధించడానికి ఏ తరగతులకు మనం బోధించాలి అంటే క్లాస్ 1 to 2కేమో మ్యాథ్స్ లాంగ్వేజ్లో ఈవీఎస్ని ఇంక్లూజివ్గా బోధించాలి. 3rd, 4th, 5thకేమో మనకు టెక్స్ట్ బుక్ ఉంది. సో అందువల్ల ఫస్ట్ అండ్ సెకండ్ 2 ఆన్సర్లు రైటే. అది ఎక్కడ ఉందంటే 4th వన్లో. ఒక విద్యార్థి పటం గీసే భాగాలను గుర్తించాడు. ఏ లక్ష్యాన్ని మనం సాధించినట్టు అంటే పటం గీయడం అనేది నైపుణ్యాలు. డ్రాయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ సైకోమోటార్ డొమైన్. జ్ఞానాత్మక, భావేశరంగం, మానసిక చలనాత్మక రంగం. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాన్లో 3D రకం బోధనోపకరణం. సో ఆటోమేటిక్గా తెలిసిందే 4th వన్ నమూనా. విద్యార్థుల అభ్యసనంలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి తోడ్పడేది. సో 4th వన్ డయాగ్నోస్టిక్ టైప్ ఆఫ్ టెస్ట్. ఉపాధ్యాయుడికి పీరియడ్ను అంటే లెసన్ను ఆత్మవిశ్వాసంతో బోధించడానికి తోడ్పడేది మనకు తెలిసిందే పీరియడ్ పథకం. లెసన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో పీరియడ్ ప్లాన్ అంటాం కదా, అది చాలా వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ 2 చివరిది పాఠ్యాంశ బోధనలో అతి ముఖ్యమైనది అంటే అక్కడ మనం వేరే ఇక్కడ పాఠ్యాంశ బోధనకు అతి ముఖ్యమైనది ఎవరు అని అంటే మనకు తెలుసు టెక్స్ట్ బుక్. లేదా పాఠ్యాంశ బోధనలో అంటే మాత్రం విద్యార్థి అవుతాడు మనకు తెలుసు.
ఇక్కడ మనకు కొంచెం చిన్న దానిలోనే చేంజ్ వస్తుంది. విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టీచింగ్ అంటేనేమో ఇక్కడ ఫర్ టీచింగ్ విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, ఫర్ టీచింగ్ విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఒక టెక్స్ట్ బుక్ వస్తుంది. బట్ వైల్ టీచింగ్ విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటేనేమో విద్యార్థి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో మనకు పిఐ క్లాస్ మీకు వెంట ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ షేర్ దిస్ వీడియో, లైక్ ఇట్.